పహల్గాంలో ఉగ్రమూకలు దాడి చేసి మన ఆడపడుచుల నుదుటి సింధూరం చెరిపేస్తే ఎన్నో కుటుంబాలకు అయిన వాళ్లను దూరం చేస్తే భారత్ చూస్తూ ఊరుకుంటుందా? ఆపరేషన్ సింధూర్ పై వైఎస్ జగన్ స్పందించారు. గాయపడ్డ సింహం నుంచి వచ్చే శ్వాస గర్జన కన్నా భయంకరంగా ఉంటుంది. ఎందుకైనా మంచిది నేను నమ్మలం. నేను ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానే. జై హింద్ అంటూ జగన్ ట్వీట్ చేశారు. అది ఉండాలంటే ఎంతగా ఉందంటారా లేదంటారా? పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని అన్నారాయన. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. ఇలాంటి సమయంలో దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుకోవాలని తెలిపారు. అంటే ఏంటి సార్? నేను నేర్చుకున్నదే 4 ముక్కలు. నువ్వు ఎక్స్ట్రా అడిగి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. దేశ ప్రజలను రక్షించడానికి కఠిన చర్యలు తీసుకోవాలని. మీరు మాట్లాడింది నిజమేనా? ఎందుకు వచ్చింది అనుమానం? ఇప్పుడు ఎలాగ అంటారండి, సీన్ క్లైమాక్స్ లో నన్ను ఎడవం చేసి ఆడుకుంటారు. ఈ పోరాటంలో మేమంతా అండగా నిలుస్తామంటూ జగన్ పిలుపునిచ్చారు. అది చూసి అంత వయసులో కూడా సీఎం గారు పంచగట్టుకుంటూ ముందు దూకారు. అంతే పుసుక్కన పెక్కో చంపేశారు. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. జై హింద్ అంటూ జగన్ చంద్రబాబు జై చంద్రబాబు ట్వీట్ చేశారు. పహల్గామ్ లో జరిగిన ఉగ్రదాడికి ప్రతిగా భారత సైన్యం సరైన నిర్ణయం తీసుకుందని. మాట్లాడితే నెత్తురంటావు, బాంబులంటావు. లైఫ్ లో కనీసం కత్తెట్టుకున్నారా? తలకు మాసిన కంట్రోల్. ఈ విషయం పాకిస్తాన్కు అర్ధరాత్రి బాగా తెలిసొచ్చింది. నిద్రలేని రాత్రి ఎంత భయంకరంగా ఉంటుందో ఇంకా బాగా తెలిసొచ్చింది. కంట్రోల్ 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 అవ్వకపోతే ఏమవుతుంది? నీ మొహం చూస్తుంటే ఎందుకో పాపం నట్లేదు తమ్ముడు. వచ్చిన పీకేది ఏం లేదు. అర్ధరాత్రి 1:05 మండే సూర్యుడు ఉదయిస్తే ఎలా ఉంటుందో అంతకన్నా బాగా తెలిసొచ్చింది. రాత్రి అనంగా మొదలు పెట్టాడు సార్. తెల్లవారిన దాకా ఒకటే మ్యూజిక్. ఇంత గ్యాప్ కూడా ఇవ్వలేదు సార్. ఏ సింధూరమైతే తుడిచేశారు ఆ సింధూరమే ఉగ్రవాదుల పాలిట యమపాశమైంది. ఏవి రైమింగ్ సార్? ప్రకాశం ఏంటినా అన్బిలీవబుల్ అబౌ. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. ఆపరేషన్ సింధూర్ మిజైళ్లు కేవలం ఉగ్ర శిబిరాల్లోనే కాదు, ఉగ్రవాదుల్లోనూ వారిని పెంచి పోషిస్తున్న పాక్ ప్రభుత్వ పెద్దల గుండెల్లోనూ అణుబాంబులై పేలాయి. ఆడికి అలాగే అవ్వలేరా? అర్ధరాత్రి 1:05 మొదలైన దాడులు 1:30 ముగిశాయి. కేవలం 25 నిమిషాల్లో 9 ఉగ్ర స్థావరాలను మన సైన్యం నేలమట్టం చేసింది. మోదీ గ్యారంటీ అంటే గ్యారంటీగా పూర్తి అయ్యే గ్యారంటీ. ముఖ్యంగా జైషే మహమ్మద్, లష్కర్ ఏ తోయిబా ఉగ్రవాద సంస్థల లక్ష్యంగా ఈ దాడులు జరిగాయి. అంగేన ఘాత్రం నయనే వక్త్రం న్యాయేన రాజ్యం లవణేన భోజ్యం. ఏంటది? లవణేన భోజ్యం. ఏమండి, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ కుటుంబీకులు 10 మందితో సహా మొత్తం 14 మంది ఒక్క దాడిలోనే మరణించారు. పగతో రగిలిపోతున్నాడు. తన కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధ అతని లేఖలో కనిపించింది. భయంగా ఉందా? దీని తర్వాత ఇంకా భయంకరంగా ఉంటుంది. ఉగ్రదాడుల్లో ఎందరో అమాయకుల ప్రాణాలను బలి తీసుకున్న ఒక రాక్షసుడి కంటికి దెబ్బ తగిలితే ఆ బాధేంటో ఇప్పుడు బాగా అర్థమవుతోంది. కేవలం ఉగ్ర శిబిరాలను మాత్రమే భారత్ లక్ష్యంగా చేసుకుంది. పాక్ సైన్యానికి సంబంధించిన శిబిరాలను కానీ పౌర సమాజాన్ని కానీ లక్ష్యంగా చేసుకోలేదు. అదేంటి నీవు దిక్కులేని వాడివి, నేను దిక్కులేని వాడిని. నీవు నాకు తోడు, నేను నీకు తోడు. ఈ సాయం చేసుకుంటే నా బాగుంటుంది. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలా. ఈ ఒక్క నిర్ణయంతో అంతర్జాతీయ స్థాయిలో భారత్ ఇమేజ్ మరో మెట్టెక్కింది. ఆయన ఏం చెప్పారో విన్నారుగా, ఇకనైనా మారదాం పదండి. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన